బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. చలమల కృష్ణారెడ్డిని కాంగ్రెస్ లో చేర్చుకోవడంపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చలమల కృష్ణారెడ్డి నాకు తెలియకుండా పార్టీలో చేరారు, నా మీద ఇష్టం వచ్చినట్లు చలమల ఆరోపణలు చేశారంటూ కూడా ఆయన మండిపడ్డట్టుగా తెలుస్తోంది. నా వల్ల పార్టీకి లాభం అవుతుందని నన్ను పార్టీలోకి పిలిచారు, నన్ను కాంగ్రెస్లోకి ఆహ్వానిస్తేనే నేను వచ్చాను, చలమల డబ్బులతో రాజకీయం చేద్దాం అనుకున్నాడు అంటూ కూడా ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. చలమల జాయినింగ్ చెల్లదు, చలమల వ్యక్తిత్వం లేని మనిషి, రాజకీయాలకు పనికిరాడంటూ కూడా రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ కు 10 పార్లమెంటు స్థానాలు వస్తాయంటూ కూడా ఆయన ఈ సందర్భంగా చెప్పారు. ఒక్కసారి ఇదే అంశానికి సంబంధించి రాజగోపాల్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. ఒకసారి రాజగోపాల్ రెడ్డికి సంబంధించి ఈ అంశానికి సంబంధించి ఆయన వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే చలమల కృష్ణారెడ్డి దీని మీద రియాక్ట్ అయినట్టు తెలుస్తుంది. ఒకసారి చలమల కృష్ణారెడ్డి ఏమన్నారు సార్ చూద్దాం. మండలానికి ఒక 20 మంది లెక్క కార్యకర్తలకు ఇంటిమేట్ చేయడం జరిగింది. ఎందుకంటే నిన్న అనుకోకుండా నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. ఒకటే ఏంటంటే నేను కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి నవంబర్ 5వ తారీఖుకి వెళ్ళి నేను బీజేపీ పార్టీలో చేరడం జరిగింది. కొన్ని అనివార్య కారణాల వల్ల చేరడం జరిగింది. కానీ నేను అందులో ఉన్నది మాత్రం 84 రోజులు మాత్రం 84 రోజులు ఒక 10 సంవత్సరాలు అనిపించింది. ఎందుకంటే నేను మొదటికెళ్ళి కూడా కాంగ్రెస్ అభిమానిని, కాంగ్రెస్ అంటే నాకు చాలా ఇష్టం కాబట్టి అందులో రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడం, అదేవిధంగా ఈ టైంలో నేను ఆల్రెడీ ఇన్ని రోజులు కష్టపడి కాంగ్రెస్ పార్టీని క్యాడర్ని అందరినీ కాపాడుకొని ఈ టైంలో నేను బయట పోవడం కూడా భావ్యం కాదనిపించి కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది. అదేవిధంగా ఈ రాబోయే రోజులలో కూడా ఖచ్చితంగా స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి రాజగోపాల్ రెడ్డితో కానీ, మన జిల్లా మంత్రులైనటువంటి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, జానారెడ్డి గారు కానీ, దామోదర్ రెడ్డి గారి గారితో పెద్దల సహాయ సహకారంతో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో ఒక నిబద్ధత కలిగిన కార్యకర్తగా పనిచేస్తానని చెప్తున్నాను. అదేవిధంగా నేను పదవుల గురించో లేకపోతే పోస్టుల గురించో మాత్రం నేను కాంగ్రెస్ పార్టీకి రాలేదు. నేను ఏది కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆశించలేదు. కాబట్టి వాళ్ళు ఇస్తే వద్దనేది లేదు, ఇవ్వకపోయినా కానీ నేను కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఒక కార్యకర్తగా పనిచేస్తానని కూడా చెప్తున్నాను. నాకు ఎలాంటి గ్రూపులు కానీ ఎలాంటి మెయింటైన్ చేసేటువంటి నాకు ఉద్దేశము లేదు, నాకు అక్కర్లేదు. స్థానికంగా ఒకటే స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి రాజగోపాల్ రెడ్డి గారి సహాయ సహకారంతో కాన్స్టిట్యుయెన్సీ అభివృద్ధికి నా వంతు నేను వాళ్ళతో కలిసి డెవలప్మెంట్ చేసుకోవడమే నా ధ్యేయం తప్పితే, అదేవిధంగా కార్యకర్తలు ఉన్నటువంటి నన్ను నమ్ముకొని వచ్చినటువంటి వాళ్ళకి కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కానీ చేదోడు వాదోడుగా ఉంటూ వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళ సహాయ సహకారం చేస్తూ పార్టీలో మెలుగుతానని చెప్పి, ఎలాంటి దానికి తావివ్వకుండానే కలిసిపోతామని చెప్పి కూడా రాజగోపాల్ రెడ్డి గారు కూడా, ఎందుకంటే ఆయన మనసును పెట్టుకునే వ్యక్తి కాదు, ఆయన వ్యక్తిత్వం గురించి నాకు 94 పరిచయము కాబట్టి ఏంటంటే కాకుంటే కొంతమంది చెప్పుడు అవి చెప్తుంటుండొచ్చు కానీ అట్లాంటి వ్యక్తి కాదు. ఆయన కూడా పట్టించుకోడు. ఇద్దరం కలిసి మునుగోడును అభివృద్ధి చేయడంలో చేస్తామన్న నమ్మకం నాకుంది. కలిసిపోతామని కూడా చెప్తున్నాం. కలవాలని 2 days బ్యాక్ కలిసినాము. సరే నిన్న ఎందుకంటే రథసప్తమి మంచి రోజు ఉందన్న ఉద్దేశంతో నిన్న జాయిన్ కావడం జరిగింది. ఎందుకంటే రాబోయే లోక్సభ ఎలక్షన్లో కూడా ఖచ్చితంగా నా వంతు సహాయ సహకారంగా ఇక్కడ మునుగోడుకి వెళ్ళి భారీ మెజార్టీతోని కాంటెస్ట్ చేయబోయే క్యాండిడేట్ కు గెలిపిస్తామని కూడా ఆదేశిస్తే ఖచ్చితంగా నేను పోటీ చేస్తాను. వాళ్ళు ఇస్తే నేను అడగను. నా అంతలో నాకు ఎంపీ సీట్ కావాలనో, కార్పొరేషన్ చైర్మన్ కావాలనో, లేకపోతే పార్టీల పదవి కావాలనో నేను ఏది అడగను. ఒకటే వాళ్ళు ఇస్తే చేస్తా, ఇవ్వకపోయినా ఒక కార్యకర్తగా పనిచేస్తా. రైట్, అది చలమల కృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరికకు సంబంధించి ఆయన చేసిన వ్యాఖ్యలు. అయితే చలమల రాకను కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్వాగతించేటట్టు లేదు పరిస్థితి. అటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. ముఖ్యంగా ఆయన తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి అని చెప్పవచ్చు. ఒకసారి రాజగోపాల్ రెడ్డికి సంబంధించి ఏమన్నా చూసే ప్రయత్నం చేద్దాం. అయితే చలమల కృష్ణారెడ్డి కాంగ్రెస్లో చేర్చుకోవడంపై ఆయన తీవ్రమైన వ్యాఖ్యలు చేశారని చెప్పుకోవచ్చు. చలమల కృష్ణారెడ్డి నాకు తెలియకుండా, అంటే తనకు తెలియకుండా పార్టీలో చేరారని చెప్పారు. అట్ ద సేమ్ టైం తన మీద ఇష్టం వచ్చినట్లు చలమల ఆరోపణలు చేశారు. గతంలో తన వల్ల పార్టీకి లాభం అవుతుందని తనని పార్టీలోకి ఆహ్వానించారంటూ కూడా రాజగోపాల్ రెడ్డి చెప్పిన పరిస్థితి. ఒక్కసారి ఇది అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రమేష్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. రమేష్, చలమల కృష్ణారెడ్డి ఆయన చేసిన కామెంట్స్ మనం చూసాం. రాజగోపాల్ రెడ్డికి సంబంధించిన వర్షన్ మనం ఇన్ఫాక్ట్ మనం మాట్లాడుకుంటున్నాం. అయితే చలమల అంటున్నారు డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి, కానీ వాటిని ఒప్పించి ముందుకు వెళ్తా ఉంటాం ఆయన చెప్పిన పరిస్థితి. అంటే చలమల కృష్ణారెడ్డి దాదాపు రేవంత్ రెడ్డి వర్గంగా చెప్తూ ఉంటారు. అంటే ఇక్కడ రాజగోపాల్ రెడ్డి చలమల రాకను అడ్డుకుంటారంటే రేవంత్ రెడ్డికి కాస్త
వ్యతిరేకంగా వెళుతున్నాడని భావించవచ్చు ఇక్కడ. ఖచ్చితంగా చెలమల కృష్ణారెడ్డి జాయినింగ్ చెల్లదని కూడా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అసెంబ్లీ లాబీలో మీడియాతో కూడా చిట్ చాట్ చేయడం జరిగింది. రాజగోపాల్ రెడ్డి చెప్తున్నటువంటి మాట ప్రకారం, ఎందుకంటే ఖచ్చితంగా గతంలో మనం చూడడం జరిగింది, మునుగోడు మన జరిగినటువంటి ఎన్నికల్లో చెలమల కృష్ణారెడ్డికి అదేవిధంగా రాజగోపాల్ రెడ్డి పోటాపోటీగా మాటల యుద్ధం కొనసాగినటువంటి పరిస్థితి. బీజేపీ నుంచి పోటీ చేసినటువంటి వ్యక్తి చెలమల కృష్ణారెడ్డి, కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి పోటీ చేసినటువంటి వ్యక్తి రాజగోపాల్ రెడ్డి. అయితే నిన్న గాంధీ భవన్ లో ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సమక్షంలో కూడా చెలమల కృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. కానీ వాళ్ళ మాట్లాడుతూ రాజగోపాల్ రెడ్డి అతని జాయినింగ్ చెల్లదని, చెలమల కృష్ణారెడ్డి వ్యక్తిత్వం లేని మనిషి అని, డబ్బులతో రాజకీయం చేయాలనుకుంటాడు కానీ ఖచ్చితంగా అతని జాయినింగ్ అనేది చెల్లదని కూడా మాట్లాడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇదే రీతిలో కూడా నిన్న జాయిన్ అయిన తర్వాత ఇవాళ చౌటుప్పల్లో కూడా చెలమల కృష్ణారెడ్డి మాట్లాడుతూ కూడా తాను గతంలో తప్పు చేశాను, బీజేపీలోకి వెళ్ళి తప్పు చేశాను, కేవలం 80 రోజుల పాటే బీజేపీలోనే ఉన్నాను, ఇప్పుడు మొత్తం కూడా నేను కాంగ్రెస్ పార్టీలోనే పనిచేస్తాను, ఆ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డితో కలిసి పనిచేస్తాను, నియోజకవర్గ అభివృద్ధి కోసం పనిచేస్తాను, నేను ఎలాంటి పదవులు ఆశించడం లేదని కూడా చెలమల కృష్ణారెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా చెలమల కృష్ణారెడ్డి ఒకవేళ నిజంగా పార్టీలో జాయిన్ కావాలంటే ఖచ్చితంగా అతనికి సీఎం రేవంత్ రెడ్డి అనుచరుడే కానీ, అదేవిధంగా ఇన్ఛార్జ్ సమక్షంలో ఉన్నా కానీ స్థానిక ఎమ్మెల్యేని కాదని కూడా, ఎందుకంటే స్థానిక రాజకీయాల వాతావరణం అందరికీ తెలిసిన వాతావరణం, ఎందుకంటే గత ఎన్నికల్లో పోటీ చేసినటువంటి వాతావరణం, క్యాడర్ రెండుగా చీలినటువంటి వాతావరణం, కన్సర్న్ లేనిది, ఎందుకంటే స్థానిక ఎమ్మెల్యే కన్సర్న్ కానీ జిల్లా మంత్రి కన్సర్న్ లేకుండా నేరుగా డైరెక్ట్ అక్కడ గాంధీ భవన్ కి వెళ్లి జాయిన్ కావడం అనేది కూడా ఇది జాయినింగ్ కాదు, అతని నియామకం కూడా చెల్లదని కూడా రాజగోపాల్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే వీరిద్దరి మధ్య కూడా మున్గోడు ఉప ఎన్నికల్లో మాటల యుద్ధం కూడా కొనసాగింది. ఎందుకంటే ముందుగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు కూడా చెలమల కృష్ణారెడ్డి పదే పదే విమర్శించడం జరిగింది. బీజేపీ నుంచి ఎలా వస్తాడు, పార్టీలో ఎలా చేర్చుకుంటారు, ఎందుకు వస్తాడని కూడా గతంలో మాట్లాడినటువంటి పరిస్థితి. ఇవాళ బీజేపీ నుంచి మళ్ళీ ఇవాళ చెలమల కృష్ణారెడ్డి తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరడం, అది కూడా తనకు తెలియకుండానే ఈ అతను జాయిన్ కావడం పట్ల కూడా ఇవాళ ఎమ్మెల్యే మాట్లాడినటువంటి తీరు కూడా మనం చూస్తున్నాం. ఆ చెలమల కృష్ణారెడ్డి ఖచ్చితంగా జాయినింగ్ కానే కాదని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కేవలం చెలమల కృష్ణారెడ్డి మాట్లాడుతూ, నేను 2 రోజుల క్రితం సీఎం రేవంత్ రెడ్డిని కలవడం జరిగింది, నిన్న రథ సప్తమి మంచి రోజు కావడంతో కూడా జాయిన్ కావడం జరిగింది, తర్వాత నియోజకవర్గంలో పెద్ద ఎత్తున కానీ జాయిన్ రాజగోపాల్ రెడ్డికి తెలియకుండా, రాజగోపాల్ రెడ్డికి ఇన్ఫాక్ట్ తనకు తెలియకుండా పార్టీలో చేరారంటూ కూడా ఆయన చెప్తున్నట్టుగా తెలుస్తోంది. అంటే ఇక్కడ ఇంటిమేషన్ లేదా, లేకపోతే ఇన్ఫర్మేషన్ లేదా, ఏం జరిగింది, అదే దీనికి ఆగ్రహం అనుకోవచ్చా? ఖచ్చితంగా, ఎందుకంటే ఒకవేళ ఆ చెలమల కృష్ణారెడ్డి నిజంగానే పార్టీలో జాయిన్ కావాలంటే కూడా స్థానిక ఎమ్మెల్యే అనేది ఎంతో ముఖ్యమని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిణామాలకు కానీ, రాజకీయ పరిణామాలకు కానీ, నియోజకవర్గంలో క్యాడర్ ఉన్నటువంటి పరిస్థితి కానీ, అతను జాయిన్ కావాలన్నా కానీ స్థానిక ఎమ్మెల్యేని కానీ లేకపోతే జిల్లా మంత్రిని కానీ కన్సల్ట్ చేయాల్సి ఉంటుంది. కానీ అతను డైరెక్ట్ గా గాంధీ భవన్ లో చేరడం పట్ల కూడా రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు కూడా తనకు వ్యతిరేకంగా పనిచేయడం జరిగింది, తాను ఓడిపోవడానికి వ్యతిరేకంగా పనిచేయడం జరిగింది, కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి అతను బీజేపీ నుంచి పోటీ చేసినటువంటి వ్యక్తి, ఇవాళ బీజేపీ నుంచి పోటీ చేసినటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే వచ్చిన వెంటనే అధికారంలోకి వచ్చిందని అతను నేరుగా వెళ్లి కూడా గాంధీ భవన్ లో అక్కడ ఇన్ఛార్జ్ సమక్షంలో ఏ విధంగా కండువా కప్పుకుంటారు, అదేవిధంగా గతంలో కూడా తాను పై కూడా విమర్శలు వ్యాఖ్యలు చేయడం జరిగింది, విమర్శలు వ్యక్తం చేసినటువంటి వ్యక్తిని ఏ విధంగా చేర్చుకుంటారని కూడా చెప్పడం జరిగింది. కానీ చెలమల కృష్ణారెడ్డి మాట్లాడుతూ తాను పదవుల కోసం ఆశించి రాలేదు, గతంలో కూడా నేను కాంగ్రెస్ పార్టీలో ఎంతో కాలం ఒక మాట అనడం జరిగింది, పదవి ఆశిస్తూ రాలేదంటూనే ఎంపీ సీట్ ఇస్తే పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానంటూ కూడా ఆయన అక్కడ వ్యాఖ్యానించారు. ఒకవేళ లేకపోయినా పార్టీలో కంటిన్యూ అవుతాను, ఈ మాట మనం దాదాపుగా ఏ పార్టీలో జాయిన్ అయిన వ్యక్తినా వారి నుంచి వినిపించే మాట. కానీ ఎంపీ సీట్ ఇస్తే కనుక పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారంటూ కూడా ఆయన చెప్పిన నేపథ్యంలో ఏంటి ఇది కూడా ఒక కారణమా రాజగోపాల్ రెడ్డి ఆగ్రహానికి? ఖచ్చితంగా, ఎందుకంటే ఒక స్థానిక నాయకత్వం కానీ మామూలుగా కార్యకర్తలు పార్టీలో జాయిన్ అయితే ఇంత ఇబ్బంది ఉండదు. కానీ అతను ఎందుకంటే గతంలో వ్యతిరేక పనిచేసినటువంటి వ్యక్తి ఇప్పుడు అధికారంలోకి వచ్చిందని పార్టీలో జాయిన్ కావడం, మీరు అన్నట్లు కూడా రేపు జరగబోయే ఎంపీ ఎన్నికల్లో కూడా తను పోటీకి అధిష్టానం ఆదేశించినా కానీ సిద్ధంగా ఉండడం, ఈయన పదవులు ఆశించడం అని ఒక వైపు చెప్తూనే ఏదైనా అధిష్టానం తనను నిలబడాలని చెప్తే ఖచ్చితంగా పోటీకి రెడీగా ఉంటాడని మాట్లాడను కూడా ఈ విధంగా. ఎందుకంటే అక్కడ
స్థానిక ఎమ్మెల్యేని కాదని కూడా ఈ విధంగామైనటువంటి పార్టీలో జాయిన్ కావడమే కాకుండా ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయడం కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం కారణం అని చెప్పొచ్చు. ఎందుకంటే నిన్న ఎప్పుడైతే అతను పార్టీలో చేరి ఆ మీడియాకు చెప్పుకున్నారో వెంటనే జిల్లా అధ్యక్షుడు, ఇక్కడ ఉన్నటువంటి జిల్లా అధ్యక్షుడు శంకర్ నాయక్ కూడా మీడియాకు ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. అతను కేవలం అక్కడ దీపాదాస్ మున్షిని కలిశాడు కానీ, ఇన్ఛార్జిని కలిశాడు కానీ అతను చేరలేదని చెప్తున్నారు. కానీ తను చేరినటువంటి వీడియోస్ బయట పెట్టడం జరిగింది. కానీ ఇంతకు ఏదైనా కానీ పార్టీలో చేరడం అనేది, ఎందుకంటే మామూలుగా ఏదైనా పార్టీలో చేరాలన్నా కానీ అక్కడ స్థానిక ఎమ్మెల్యే, అదేవిధంగా పార్టీ జిల్లా మంత్రి, అదేవిధంగా అధిష్టానం నిర్ణయం తీసుకుంటారు. రేవంత్ రెడ్డి అనుచరుడు, ఆ రేవంత్ రెడ్డికి దగ్గర ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గాల్లో చాలా వరకు కూడా రాజకీయ వైరాలు ఉంటాయి. రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ, ఎంపీ ఎన్నికల్లో కానీ క్యాడర్ చాలా వరకు డిసప్పాయింట్ గా ఉంటున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ఒకవేళ అతను నిజంగానే పార్టీలో చేరినట్లయితే అది ముందుగా జిల్లా మంత్రి కానీ అక్కడ స్థానిక ఎమ్మెల్యేని కానీ కన్సల్ట్ చేసి వాళ్ళ సమక్షంలో పార్టీలో చేరితే బాగుండేది. కానీ ముందుగానే ఇది చెలమల కృష్ణారెడ్డి కూడా గ్రహించాడు. ఎందుకంటే రాక ప్రస్తుతం అక్కడ లోకల్ కాంగ్రెస్ మధ్య విభేదాలను పెంచే అవకాశం కనిపిస్తోందా? ఖచ్చితంగా, ఎందుకంటే గతంలోనే మునుగోడు ఉప ఎన్నికల సమయంలోనే వీరిద్దరి మధ్య కూడా విభేదాలు ఉన్నాయి. క్యాడర్ కూడా రెండు విడిపోవడం జరిగింది. ఎప్పుడైతే బీజేపీ నుంచి తిరిగి రాజగోపాల్ రెడ్డి పార్టీలో చేరారో కాంగ్రెస్ క్యాడర్ అంతా కూడా ఇటువైపు రావడం జరిగింది. చెలమల కృష్ణారెడ్డికి కొద్దిమంది కాంగ్రెస్ అనుచరులు అలాగే ఉండిపోవడం జరిగింది. ఇప్పుడు వారంతా కూడా రాజగోపాల్ రెడ్డి బీఫామ్ ఇవ్వడం, రాజగోపాల్ రెడ్డి పోటీ చేయడంతో కూడా అంతా కూడా కాంగ్రెస్ పార్టీకే సపోర్ట్ చేయడం జరిగింది. రాజగోపాల్ రెడ్డిని గెలిపించుకోవడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా కన్సల్ట్ లేకుండా, స్థానిక ఎమ్మెల్యే కన్సల్ట్ కానీ, జిల్లా మంత్రి కానీ ఎవరికి కూడా చర్చించకుండా నేరుగా అతను గాంధీ భవన్ వెళ్లి కండువా కప్పుకోవడం, రేవంత్ రెడ్డిని 2 రోజుల క్రితమే కలిశాను, అందుకనే ఇవాళ మంచి రోజు కాబట్టి, నిన్న మంచి రోజు కాబట్టి పార్టీలో జాయిన్ కావడం జరిగింది. త్వరలో పెద్ద ఎత్తున కూడా చేరికలు ఉంటాయి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి అందరి సమక్షంలో కూడా కలిసి పనిచేస్తాం, తన పదవులు ఆశించడం లేదని చెప్తూనే త్వరలో జరగబోయే ఎంపీకి అవకాశం ఇస్తే పోటీ కూడా సిద్ధమని ఈ వ్యాఖ్యలు ఒక్కసారి మీ లైన్ లో ఉండండి. రమేష్, ఒక్కసారి ఇదే అంశానికి సంబంధించి చెలమల కృష్ణారెడ్డి రియాక్ట్ అయ్యారు. మార్నింగ్ ఆయన ఇదే అంశానికి సంబంధించి ఒకసారి కామెంట్స్ చేశారు. పార్టీలో జాయిన్ అయిన తర్వాత ఆయన కామెంట్స్ చేశారు. ఒకసారి ఆయన కామెంట్స్ ఏవో చూస్తే మళ్ళీ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి చెలమల కృష్ణారెడ్డి ఉన్నారు, చూద్దాం. మండలానికి ఒక 20 మంది లెక్క కార్యకర్తలకు ఇంటిమేట్ చేయడం జరిగింది. ఎందుకంటే నిన్న అనుకోకుండా నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. ఒకటే ఏంటంటే నేను కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి నవంబర్ 5వ తారీఖుకి వెళ్ళి నేను బీజేపీ పార్టీలో చేరడం జరిగింది. కొన్ని అనివార్య కారణాల వల్ల చేరడం జరిగింది. కానీ నేను అందులో ఉన్నది మాత్రం 84 రోజులు మాత్రం. 84 రోజులు ఒక 10 సంవత్సరాలు అనిపించింది. ఎందుకంటే నేను మొదటికెళ్ళి కూడా కాంగ్రెస్ అభిమానిని, కాంగ్రెస్ అంటే నాకు చాలా ఇష్టం కాబట్టి అందులో రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడం, అదేవిధంగా ఈ టైంలో నేను ఆల్రెడీ ఇన్ని రోజులు కష్టపడి కాంగ్రెస్ పార్టీని క్యాడర్ని అందరినీ కాపాడుకొని ఈ టైంలో నేను బయట పోవడం కూడా భావ్యం కాదనిపించి కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది. అదేవిధంగా ఈ రాబోయే రోజులలో కూడా ఖచ్చితంగా స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి రాజగోపాల్ రెడ్డితో కానీ, మన జిల్లా మంత్రులైనటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, జానారెడ్డి గారు కానీ, దామోదర్ రెడ్డి గారి గారితో పెద్దల సహాయ సహకారంతో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో ఒక నిబద్ధత కలిగిన కార్యకర్తగా పనిచేస్తానని చెప్తున్నాను. అదేవిధంగా నేను పదవుల గురించో లేకపోతే పోస్టుల గురించో మాత్రం నేను కాంగ్రెస్ పార్టీకి రాలేదు. నేను ఏది కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆశించలేదు. కాబట్టి వాళ్ళు ఇస్తే వద్దనేది లేదు, ఇవ్వకపోయినా కానీ నేను కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఒక కార్యకర్తగా పనిచేస్తానని కూడా చెప్తున్నాను. నాకు ఎలాంటి గ్రూపులు కానీ ఎలాంటి మెయింటైన్ చేసేటువంటి నాకు ఉద్దేశము లేదు, నాకు అక్కర్లేదు. స్థానికంగా ఒకటే స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి రాజగోపాల్ రెడ్డి గారి సహాయ సహకారంతో కాన్స్టెన్సీ అభివృద్ధికి నా వంతు నేను వాళ్ళతో కలిసి డెవలప్మెంట్ చేసుకోవడమే నా ధ్యేయం తప్పితే, అదేవిధంగా కార్యకర్తలు ఉన్నటువంటి నన్ను నమ్ముకొని వచ్చినటువంటి వాళ్ళకి కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కానీ చేదోడు వాదోడుగా ఉంటూ వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళ సహాయ సహకారం చేస్తూ పార్టీలో మెలుగుతానని చెప్పి, ఎలాంటి దానికి తావివ్వకుండానే కలిసిపోతామని చెప్పి కూడా రాజగోపాల్ రెడ్డి గారు కూడా, ఎందుకంటే ఆయన మనసును పెట్టుకునే వ్యక్తి కాదు, ఆయన వ్యక్తిత్వం గురించి నాకు 94 పరిచయము కాబట్టి ఏంటంటే కాకుంటే కొంతమంది చెప్పుడు అవి చెప్తుంటుండొచ్చు కానీ అట్లాంటి వ్యక్తి కాదు. ఆయన కూడా పట్టించుకోడు. ఇద్దరం కలిసి మునుగోడును అభివృద్ధి చేయడంలో చేస్తామన్న నమ్మకం నాకుంది. కలిసిపోతామని కూడా చెప్తున్నాం. 2 days బ్యాక్ కలిసినాము. సరే నిన్న ఎందుకంటే రథసప్తమి మంచి రోజు ఉందన్న ఉద్దేశంతో నిన్న జాయిన్ కావడం జరిగింది. ఎందుకంటే రాబోయే లోక్సభ ఎలక్షన్లో కూడా
ఖచ్చితంగా నా వంతు సహాయ సహకారంగా ఇక్కడ మునుగోడుకెళ్ళి భారీ మెజార్టీతోని కాంటెస్ట్ చేయబోయే క్యాండిడేట్ కు గెలిపిస్తామని కూడా ఆదేశిస్తే ఖచ్చితంగా నేను పోటీ చేస్తాను. వాళ్ళు ఇస్తే నేను అడగను. నా అంతలో నాకు ఎంపీ సీట్ కావాలనో, కార్పొరేషన్ చైర్మన్ కావాలనో, లేకపోతే పార్టీల పదవి కావాలనో నేను ఇది అడగను. ఒకటే, వాళ్ళు ఇస్తే చేస్తా, ఇవ్వకపోయినా ఒక కార్యకర్తగా పనిచేస్తాను. రైట్, చాలా ఇంట్రెస్టింగ్ కమెంట్స్ అని చెప్పుకోవాలి రమేష్ ఇక్కడ. ఎందుకంటే మనసులో పెట్టుకోడు, పట్టించుకోడు, ఈ రెండు మాటలు ఆయన అన్నారు. కానీ ఇప్పుడు రెండు మాటలే కనిపిస్తున్నాయి. రాజగోపాల్ రెడ్డి మనసులో పెట్టుకున్నారు, ఆయన పట్టించుకుంటున్నారు. ఇప్పుడు ఏం చేయబోతున్నారు చెల్లమల కృష్ణారెడ్డి? ఎందుకంటే అక్కడ ఇన్ఫాక్ట్ మీరు అన్నట్టుగా ఇందాకలా స్థానిక నాయకత్వం కూడా ఆయన పార్టీలో చేరలేదని చెప్పి స్టేట్మెంట్ పంపించిన పరిస్థితి, కానీ ఆయన పార్టీలో చేరారు. సో ఇన్ని ఈక్వేషన్స్ కనిపిస్తున్నాయి కాబట్టి రాజగోపాల్ రెడ్డితో కలిసి కూర్చొని మాట్లాడుకొని ఈ ఇష్యూని సాల్వ్ చేసుకునే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా? రాజగోపాల్ రెడ్డి సంసిద్ధంగా ఉన్నారా? చెల్లమల కృష్ణారెడ్డి అటువంటి ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా? అటువంటి ఈక్వేషన్ ఏమైనా కనిపిస్తుంది అక్కడ? రాజగోపాల్ రెడ్డి మాత్రం ఈ విషయంపై చాలా సీరియస్ గా ఉన్నారు. ఎందుకంటే తనను ఓడించేందుకు, కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకు కూడా పనిచేసినటువంటి వ్యక్తిని ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే వచ్చిన వెంటనే 2 నెలల సమయం, అది కూడా 2 నెలల సమయం స్థానిక ఎమ్మెల్యే కానీ ఎవరికి కూడా కన్సల్ట్ చేయకుండా తనను ఓడించాలని ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి, బీజేపీలో పనిచేసినటువంటి వ్యక్తి, తనపై కూడా మాటల యుద్ధం ప్రకటించినటువంటి వ్యక్తిని ఏ విధంగా పార్టీలో చేర్చుకుంటారు? అసలు ఇది జాయినింగే కాదు, వ్యక్తిత్వం లేని మనిషి, డబ్బులతో రాజకీయం చేయాలనుకుంటాడు చెల్లమల కృష్ణారెడ్డి. ఇది కాదు అని కూడా ఖచ్చితంగా చెప్తున్నటువంటి ప్రకారం నిన్నటి నుంచి కూడా మొత్తం నియోజకవర్గంలో కూడా చాలా వరకు డైలమాలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అతను పార్టీలో జాయిన్ అయినట్ట లేకపోతే జాయిన్ కానట్ట కానీ ఉంది. కానీ ఇవాళ రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు, అదేవిధంగా నిన్న జిల్లా అధ్యక్షుడు స్టేట్మెంట్ చూసినట్టయితే ఖచ్చితంగా కూడా సీఎం రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నాడు. ఏదైనా పిసిసి అధ్యక్షుడైనా, సీఎం రేవంత్ రెడ్డి అయినా ఇప్పుడు చెల్లమల విషయంలో మాత్రం నిర్ణయం తీసుకోవాల్సింది ఖచ్చితంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కన్సర్న్ లోనే ఇది జరగాల్సి ఉంటుంది. ఒకవేళ అతన్ని పార్టీలో చేర్చుకోవాలన్నా ఖచ్చితంగా కూడా ఆ రాజగోపాల్ రెడ్డి యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది నిజంగా. ఎందుకంటే అతనికి మొన్ననే చూడడం జరిగింది, అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అతను రాజగోపాల్ రెడ్డి ఆ బీజేపీ నుంచి రావడం జరిగింది. అతనిపై పోటీ చేసినటువంటి వ్యక్తిని ఇక్కడ ఏ కారణం లేకుండా ముందుగా మామూలు ఎమ్మెల్యేలు కూడా కాదు, అక్కడ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చాలా సీనియర్ నాయకుడు, కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడు. రాజగోపాల్ రెడ్డి విషయంలో ఇప్పుడిప్పుడే అంతా కూడా కలిసికట్టుగా పనిచేస్తున్నటువంటి వేళ ఈ విధంగా చెల్లమల కృష్ణారెడ్డి అనేది రేపు జరగబోయే ఎంపీ ఎన్నికలను దృష్టిలోనే ఉంచుకునే విధంగా ఆ పార్టీలో చేరడానికి కూడా రాజగోపాల్ రెడ్డి కూడా ఈ విషయం అర్థమయ్యే విధంగా వ్యాఖ్యలు చేయడం జరిగింది. రాజగోపాల్ రెడ్డి మరొక ప్రస్తావన కూడా తీసుకురావడం జరిగింది. భువనగిరి పార్లమెంటును ఖచ్చితంగా బీసీలకు కేటాయిస్తే గెలిపించే బాధ్యత నాదే అంటున్నారు. రాజగోపాల్ రెడ్డి కూడా ముందు నుంచి భువనగిరి పార్లమెంట్ సీట్ ని బీసీకి ఇవ్వాలని పట్టుబడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముందు నుంచి కూడా ఒక బీసీ నేతని ఇవ్వాలని చెప్తున్నారు. ఎందుకంటే భువనగిరి పార్లమెంట్ పరిధిలో అంతా కూడా అగ్రకుల నేతలకే మొన్న జరిగినటువంటి సామాజిక వర్గంలో కూడా అంతా కూడా వారే ఎమ్మెల్యేలు కావడం జరిగింది. భువనగిరి పార్లమెంట్ పరిధిలో అత్యధికంగా బీసీలు ఉంటారు కాబట్టి ఖచ్చితంగా పార్లమెంటు స్థానాన్ని బీసీకి ఇస్తే ఈ గెలిపించే బాధ్యత తానేదే అంటున్నారు. ఎందుకంటే 2 రోజుల క్రితం అసెంబ్లీలో కూడా ఆ బీసీ కులగణన కూడా చర్చ చేపట్టడం జరిగింది, దాని మీద కూడా రావడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా భువనగిరి ఎంపీ విషయంలో కూడా బీసీ అభ్యర్థులు నిలబెట్టాలని చెప్పడం, చెల్లమల కృష్ణారెడ్డి నిన్న పార్టీలో జాయిన్ కాకపోతే ఆ జాయినింగ్ చెల్లదని చెప్పడం, ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ పార్టీలో జాయిన్ అనేది చాలా వరకు జాయిన్ అవుతుంటారు. నిన్న చాలా వరకు చూడడం జరిగింది. పట్నం మహేందర్ రెడ్డి కానీ అదేవిధంగా తీగల కృష్ణారెడ్డి కానీ వారంతా కూడా పార్టీలో జాయిన్ కావాలన్నా కానీ ఒక చర్చ జరిగి అక్కడ నియోజకవర్గంలో స్థాయిలో కూడా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అదేవిధంగా పార్టీ అధిష్టానం వీరంతా కూడా ముందుగా మాట్లాడుకున్న తర్వాత చేరికలు అనేది జరిగింది. నిన్న ఏవైతే ఆ విధంగా వారంతా కూడా చేరికలు జరుగుతున్నటువంటి సమయంలోనూ కూడా చెల్లమల కృష్ణారెడ్డి కూడా నేరుగా ఏదైతే నిన్న అంతా కూడా పెద్ద ఎత్తున చేరికలు జరుగుతున్నాయో అకస్మాత్తుగా ఎవరికి తెలియకుండానే లోకల్ క్యాడర్ కానీ స్థానిక ఎమ్మెల్యే కానీ ఎవరికి కూడా అధిష్టానానికి తెలియకుండానే అతను నేరుగా వెళ్ళడం, అక్కడ ఇన్ఛార్జ్ సమక్షంలో కూడా కండువా కప్పుకోవడం, ఆ తర్వాత ఫోటోలు రిలీజ్ చేయడం పట్ల కూడా ఇవాళ మాట్లాడినటువంటి వ్యాఖ్యలు. ఎందుకంటే తాను ఒక పద్ధతిలో వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ క్యాడర్ని మునుగోడు నియోజకవర్గంలో నియోజకవర్గ అభివృద్ధి కోసం అదేవిధంగా రేపు జరగబోయే ఎంపీ సీట్లో కూడా ఖచ్చితంగా 10 స్థానాలను కూడా కైవసం చేసుకుంటున్నటువంటి పరిస్థితి. ఇవన్నీ రీతిలో కూడా ఒక ఫ్లోలో రాజగోపాల్ రెడ్డి వెళ్తున్నటువంటి సమక్షంలో గతంలో తనకు వ్యతిరేకంగా బీజేపీ నుంచి పోటీ చేసినటువంటి వ్యక్తి అకస్మాత్తుగా పార్టీలోకి రావడం అనేది రాజగోపాల్ రెడ్డి ఖచ్చితంగా దీన్ని వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నటువంటి చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఉన్నప్పటికీ అదేవిధంగా ఆ హైకమాండ్ ఢిల్లీ హైకమాండ్ కానీ ఏదేమైనప్పటికీ కూడా లోకల్ కన్సర్ట్ స్థానిక ఎమ్మెల్యే కన్సర్ట్ తర్వాతనే దీనికి ఒక పులి స్టాప్ పడే అవకాశం అయితే కనపడుతుందని చెప్పవచ్చు. సచిన్ రైట్.
రైట్ రమేష్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. సో మొత్తంగా అయితే మాత్రం ఒక ఇంట్రెస్టింగ్ రాజకీయం జరుగుతుందని చెప్పుకోవాలి. నల్గొండకు సంబంధించి చలమల కృష్ణారెడ్డి తిరిగి కాంగ్రెస్ లో చేరడం అక్కడ స్థానిక కాంగ్రెస్ లో చిచ్చు రేపిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. క్యాడర్ లో కూడా ఒక కన్ఫ్యూజన్ నెలకొన్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే రాజగోపాల్ రెడ్డి చేసిన కమెంట్స్, రాజగోపాల్ రెడ్డి చిట్చాట్లో చేసిన కమెంట్స్ కాస్త ఇప్పుడు సెన్సేషన్ గా మారాయి. చలమల కృష్ణారెడ్డిని కాంగ్రెస్ లో చేర్చుకోవడంపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చలమల కృష్ణారెడ్డి తనకు తెలియకుండా పార్టీలో చేరారంటూ కూడా ఆయన చిట్చాట్లో చెప్పినట్టుగా తెలుస్తోంది. తన మీద ఇష్టం వచ్చినట్లు చలమల ఆరోపణలు చేశారు. గతంలో తన వల్ల పార్టీకి లాభం అవుతుందని తనను పార్టీలోకి ఆహ్వానించారంటూ కూడా రాజగోపాల్ రెడ్డి ఆ చిట్చాట్లో, మీడియా చిట్చాట్లో చెప్పినట్టుగా తెలుస్తోంది.